వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో ఈదురుగాలులు వడగండ్ల వర్షంతో కురిసిన వర్షానికి వరి మొక్కజొన్న రైతులు పూర్తిగా నష్టపోయారు. ఇబ్రహీంపురం, పెద్దతాండా, రూప్ సింగ్ తాండాలలో పంట నష్టాన్ని పరిశీలించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోపల మహేష్ రెడ్డి జిల్లా వ్యవసాయ అధికారికి ఫోన్ చేసి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. రైతులు నష్టపోయిన పంటపై సరైన నిర్ధారణ చేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని జిల్లా వ్యవసాయ అధికారికి ఫోన్లో సూచించారు. మాజీ ఎమ్మెల్యే కోపల మహేష్ రెడ్డి నష్టపోయిన రైతుకు ఎకరానికి 25,000 చొప్పున ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. పంపియండి, ఎందుకంటే ఒడ్లు మొత్తం రాలిపోయినాయి, చేన్లు అన్నీ కూడా కింద పడ్డాయి, మక్కలు జొన్నలు అన్నీ కూడా నీళ్ళ రాలినాయి. నేను ఇప్పుడు ఇక్కడ విజిట్కి వచ్చిన, ఇక్కడ అందరు రైతులు ఉన్నారు, బాగా నష్టపోయింది ఈ గ్రామంలో. ఒక 2 ఇండ్లు కూడా డ్యామేజ్ అయినాయి. సరే, ఇండ్లు మీకు రాదు కానీ అగ్రికల్చర్ ఇది ఏవేవి ఉన్నాయో, ఏవేవైతే పంట నష్టమైనా ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మీరు నివేదిక పంపండి. ఖచ్చితంగా ప్రభుత్వం అందరికి ఇచ్చినట్టు మనం కూడా అడుగుదాం. తప్పకుండా మీది ఎంత నష్టపోయిందో మొత్తం కూడా జర వివరాలు ఖచ్చితంగా తీసుకోండి. ఇమీడియట్గా మీ ఏఓని పంపించండి, తీసుకొని చేయండి డిఓ గారు. రూప్ సింగ్ తాండా, పెద్ద తాండా, ఇక్కడ నిన్న పడ్డటువంటి వడగాండ్ల వానతో పాటు విపరీతమైనటువంటి ఈదురుగాళ్లకు పంట అనేది పెద్ద ఎత్తున నష్టపోయింది. ఇవాళ ఒడ్లు కానీ మొత్తం కూడా నీళ్ళ రాలినాయి. దాంతోపాటు మక్కలు జొన్నలు అన్నీ కూడా మరి పుట్టకొచ్చినాయి. ఇంకొక 10-15 రోజుల్లో పంట చేతికొచ్చే సమయంలో మరి ఈ అకాల వర్షం, వడగండ్ల వానకు పంట అనేది పెద్ద ఎత్తున కూడా దెబ్బతినడం జరిగింది. ఇవన్నీ కూడా